హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు దర్శన్ అండ్ శరణ్య. ఆనంద భైరవిని చెక్ చేసిన డాక్టర్ ఒక మాట చెప్తారు. చూడండి, వీరిని ఎక్కువ స్ట్రెస్కి గురి చేయకండి, ఎందుకంటే తలకి బలమైన గాయం తగిలింది. ఒకవేళ స్ట్రెస్ ఎక్కువైతే బ్రెయిన్లో నర్వ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా తను గతాన్ని మర్చిపోవడము, లేకపోతే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యి మానసిక స్థితి అనేది పోగొట్టుకోవడము జరుగుతుంది. కాబట్టి మీరు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, టెన్షన్ పడే విషయాలేమీ చెప్పొద్దు అని డాక్టర్ చెప్పడంతో ఇంకా అలా పాపం శరణ్య, ప్రీతి ఈ మాటలన్నీ వింటారు. సో ఆనంద భైరవిని కంటికి రెప్పలా చూసుకుంటుంది శరణ్య. ఆనంద భైరవి శరణ్యతో, శరణ్య, నా వల్ల నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా అని అంటారు. అయ్యో అత్తయ్య గారు, ఈరోజు మీ పరిస్థితిలో నేనుండాలి. నాకు తగలాల్సిన బుల్లెట్ని మీ గుండెలో దాచుకున్నారు. లహరి తప్పు చేసిందని తెలియగానే నిష్పక్షపాతంగా తనని అరెస్ట్ చేయమని పోలీసులకి చెప్పారు. మీ అంత మంచివాళ్ళు ఇంకెవరుంటారు అత్తయ్య గారు? మీ విషయంలో అసలు మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోకండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు సంతోషంగా ఉంటేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. మీరు లేని ఇల్లు వ్యర్థమే అత్తయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి అని శరణ్య ఆనంద భైరవిని ఇంక పాపం రెస్ట్ తీసుకోమని చాలా ప్రశాంతంగా చూసుకుంటుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న అనన్య చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఆనంద భైరవి, మా చేతిలో చావు నుండి తప్పించుకున్నావు కదా, ఇప్పుడు చూడు, డాక్టర్ చెప్పిన మాటలు వాళ్ళే కాదు నేను కూడా విన్నాను. స్ట్రెస్కి గురవకూడదా అంటే ఈవెన్ ఇప్పుడు కూల్గా చూసుకోవాలన్నమాట. ఇది ఈరోజు రాత్రి వరకే. రేపు పొద్దున్న నేను పేల్చే బాంబులో ఎంతలా ఉడుకుతుందంటే దెబ్బకి ఆనంద భైరవి నరాలు తెగిపోవాలి అని అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి ఇంట్లో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే రోహిత్ అలా ఇంకా స్నానానికి వెళ్ళడానికి మొత్తం అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాడు. అనన్య కావాలనే రోహిత్ని వెనకాల నుండి హక్ చేసుకుంటుంది. ఏయ్ వదులు అని అంటారు రోహిత్. ఏంటి శ్రీవారు, నేను మీ భార్యనే కదా అని చెప్పి కావాలనే ప్రీతి అక్కడ ఉందని తెలిసే హక్ చేసుకుంటుంది అనన్య. ఇంక వెంటనే ప్రీతి అక్కడికి వచ్చి అనన్య రోహిత్ని హక్ చేసుకోవడం చూస్తుంది. ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది ఆనంద భైరవి ఇంట్లో. ప్రీతి అయితే ఇంకా ప్రీతి చెంప పగలగొట్టేసరికి చూస్తూ ఉంటుందన్నమాట అదంతా అనన్య. హేయ్, ఎంత ధైర్యమే నీకు, నా నా భర్తని నా భర్తని హక్ చేసుకుంటావా నువ్వు అని చెప్పి ఇంకా అలా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది అనన్యని. అనన్య గట్టి గట్టిగా అరవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వస్తారు. రెస్ట్ తీసుకున్న ఆనంద భైరవి కూడా ఏమైంది అని చెప్పి ఇంకా హాల్లోకి వస్తారు. ఏంటి, ఏం చేస్తున్నావు ప్రీతి అని అడుగుతారు లీలావతి. ఎంత ధైర్యం అత్తయ్య దీనికి, ఇది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అందుకే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తున్నాను అని అంటారు. అమ్మా, ఏమైందో చెప్పొచ్చు కదా, చెప్తేనే కదా అర్థమవుతుంది అని అంటారు ఆనంద భైరవి. అత్తయ్య గారు, ఏం జరిగిందంటే ఇదిగో ఈ పని మనిషి అనన్య నా నా భర్తని రోహిత్ని హక్ చేసుకుంది అని అంటారు. ఏంటి, హక్ చేసుకుందా? ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది లీలావతి. అత్తయ్య గారు అని అంటుంది. ఇంక వెంటనే అమ్మ, తను హక్ చేసుకుందో లేదో మనకు తెలియదు కదమ్మా, రోహిత్ అడిగితే చెప్తాడు. రోహిత్, నిజంగా నిన్ను అనన్య హక్ చేసుకుందా అని అడుగుతారు. రోహిత్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు నిజం చెప్తే అనన్యని బయటికి గెంటేస్తారు. అలా గెంటేసేటట్టయితే లీలావతి తట్టుకోలేదు. ఒకవేళ నిజం చెప్పకపోతే ఇప్పుడు ప్రీతిని మోసం చేసినట్టు అవుతుంది. అసలు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు రోహిత్. ఇంక వెంటనే ఆనంద భైరవికి కూడా పాపం టెన్షన్ పెరిగిపోతుంది. శరణ్య ఏమో అలా చూస్తూ ఉంటుందన్నమాట ఆనంద భైరవి వైపు. ఇంకా పాపం తను బాగా స్ట్రెస్కి గురవడం అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది శరణ్య. గుర్తు చేసుకొని, అయ్యో అత్తయ్య గారు స్ట్రెస్కి గురవుతున్నారే అని ప్రీతి శరణ్య ఇద్దరూ పాపం చూస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి వైపు. కరెక్ట్గా అప్పుడే ఇంకా ప్రీతి అయితే, చూడు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనంటే, నేను
ఆయన భార్యని. ఆయన నా మెళ్ళో తాళి కట్టాడు కాబట్టే నేను నా భర్తని హక్ చేసుకున్నాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. ఇంక ప్రీతికి నిజం తెలిసింది కాబట్టి ప్రీతి ఎలా రియాక్ట్ అవుతుంది అని అందరూ వెయిట్ చేస్తుంటే ఆపవే నీ నాటకాలు అని ఒక గొంతు వినపడుతుంది. అప్పటికే ఇంక పాపం బాగా తలనొప్పి వచ్చిన ఆనంద భైరవి అలా చూసేసరికి అక్కడ నరసింహ ఉంటాడు. నరసింహని చూసి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఇంకలా నరసింహ వచ్చి అనన్య చెంప పగలగొడతాడు. ఒక్కసారిగా అనన్య షాక్లో ఉండిపోతుంది. ఏయ్ అని అంటుంది. ఏయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? బాబుగారు నీ భర్త, బాబుగారు నీ మెళ్ళో తాళి కట్టారా? ఏం మాట్లాడుతున్నావు? అంటే నా దగ్గర డబ్బులు లేవని తాళి కట్టిన నన్నే వదిలేసి వచ్చి ఈ ఇంట్లో పని మనిషిగా చేరి డబ్బున్న రోహిత్ బాబుని నీ భర్త అంటావా అని అంటారు నరసింహ. ఒక్కసారిగా ప్రీతి శరణ్య అందరూ తిక్క కుదిరింది అనుకుంటారు. ఇంకా రోహిత్ కూడా సైలెంట్గా ఉంటారు. ఆనంద భైరవి మెల్లగా కోలుకుంటూ ఉంటారు. అనన్య, రేయ్ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నిజంగా నా మెళ్ళో నువ్వు తాళి కట్టావా అని అడుగుతారు. కట్టలేదు అని అనేసరికి ఒక్కసారిగా అందరు షాక్ అవుతారు. అవును, నువ్వదేగా చెప్తున్నావు, కట్టలేదనే కదా చెప్తున్నావు. సరే అయితే మేడం గారు, పెద్ద మేడం గారు, బాబు గారు అందరూ వినండి. ఇప్పుడు ఈ అనన్య నా భార్య. తను తాళి వద్దనుకొని వచ్చేసి మీరు కట్టారని చెప్తుంది. కాబట్టి ఇప్పుడే నేను అనన్య మెళ్ళో తాళి కడతాను అని చెప్పి ఇంకా వెంటనే దేవుడి గదిలో ఉన్న పసుపు తాడిని తీసుకొస్తాడు నరసింహ. ఒక్కసారిగా అనన్య మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆ ఆనంద భైరవిని ఎలా అయినా స్ట్రెస్కి గురి చేయాలని నేను అనుకొని ఇదంతా చేస్తే వీడు నా మెళ్ళో తాళి కడతానంటున్నాడు, అమ్మో అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య. ఇంకా కాంచన అనన్య దగ్గరికి వచ్చి, అమ్మీ నువ్వేదో చేద్దాం అనుకుంటే ఇక్కడేదో అవుతుందమ్మీ. ఇలాంటి వాడు నీ మెళ్ళో తాళి కట్టాడంటే ఇంక ఇంట్లో నీకు ఏ స్థానం ఉండదమ్మీ అని అంటుంది. ఇంకా వెంటనే ప్రీతి, ఏంటి చూస్తున్నావు? నరసింహ నీ మెళ్ళో తాళి కడతాడు, కట్టించుకో అని అంటారు. శరణ్య కూడా, అవును అక్క, ప్రీతి అక్క నువ్వు చెప్పింది కరెక్ట్. నరసింహ నువ్వు అనన్య మెళ్ళో తాళి కట్టు, మేమందరం నీకు ఇక్కడే పెళ్లి చేస్తాం అని అంటారు. వద్దు వద్దు, ఏదో అబద్ధం చెప్పాను అని అంటుంది అనన్య. అనన్య చెంపపై కొడతారనమాట. ఇంకా వెంటనే ప్రీతి వచ్చి, ఇంకొకసారి నా భర్త జోలికి వచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు. నరసింహ ఇవాటి నుండి నువ్వు ఇదిగో ఈ అనన్య కలిసి అవుట్ హౌస్లో వాచ్మెన్ రూమ్లో ఉండండి. వాచ్మెన్ శేఖరం, వాచ్మెన్ అని పిలుస్తుంది. వాచ్మెన్ వెంటనే అమ్మగారు అని అంటారు. నీకు నేను వేరే రూమ్ ఇస్తాను, నువ్వు మాత్రం వీళ్ళిద్దరినీ అవుట్ హౌస్లో ఉండేలా చూడు. వీళ్ళిద్దరిలో ఏ చిన్న గొడవైనా నాకు వెంటనే చెప్పు అని అంటారు ప్రీతి. అలాగే అమ్మగారు అని శేఖరం అంటాడు. ఇంకా అలా అనన్య, ఛీ ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగింది, ఏంటి నా పాపం ఇంత ఘోరంగా పండింది అని అనన్య బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది. ఏంటక్క నువ్వేసిన ప్లాన్ నీకే బెడిసి కొట్టిందని బాధపడుతున్నావా? ఇది కేవలం టీజర్ మాత్రమే. ఇంకొకసారి అత్తయ్య గారి జోలికి వచ్చినా, అత్తయ్య గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూసినా నేనేం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది శరణ్య. ఇంకా అలా గజగజ వణుకుతూ ఆ నరసింహతో అవుట్ హౌస్లో ఉండాలి అని తలుచుకుంటూ ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దామిని ఎవ్వరికీ తెలియకుండా ఆనంద భైరవి చెక్ 1 lakh రాసుకుంటుంది కదా. సో వెంటనే ఆనంద భైరవి సంతకం చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్ని, చెక్ని తీసుకొని అలా ఇంకా బయలుదేరుతుందనమాట దామిని. ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవుతుంది. హే దామిని రావే అని అంటారు. ఏయ్ ఏంటే పోవే గీవే అంటున్నారు? ప్రిన్సెస్ ప్రిన్సెస్ దామిని అని అంటుంది. అబ్బో సడన్గా నువ్వు రిచ్ కిడ్ అని మీకు మేము రెస్పెక్ట్ ఇవ్వాలా అని అంటారు. ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఒకప్పుడు నేనేదో లో క్లాస్ అనుకొని మీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, కానీ ఇప్పుడు నాకు అలాంటి అవసరం లేదు అని గర్వంగా మాట్లాడుతుంది దామిని. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైనా డబ్బున్నా లేకపోయినా ఒకేలా ఉండాలి, ఫ్రెండ్షిప్ మధ్యలో డబ్బుని తీసుకురాకూడదు,
కానీ నువ్వు స్థాయిని తీసుకొచ్చావు, ఇకపై నీ అవసరం మాకు లేదు అని కొంతమంది అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంతమంది భజన గ్యాంగ్ మాత్రం కావాలని దామిని దగ్గరే ఉంటారు. దామిని, వాళ్ళ గురించి పక్కన పెట్టు, ఎప్పటికీ నేను నీతోనే ఉంటాం. అవును, నువ్వు ప్రిన్సెస్ దామినివి కదా, మరి ఏంటి ఇంత చిన్న రెస్టారెంట్లో కలిసాం అని అడుగుతారు. ఇది పెద్దదే కదా, 5 స్టార్ హోటల్ అని అంటారు. 5 స్టార్ హోటల్ నీ రేంజ్కా, ఇప్పుడు మనం వెళ్ళాల్సింది పబ్కి అని అంటారు. పబ్బా అని అంటుంది. అవును, మన స్టేటస్ ఉన్నవాళ్ళు, మన స్టేటస్కి సమాంతరమైన వాళ్ళు ఉండేది పబ్లోనే కదా అని అంటారు. అది నిజమే, సరే వెళ్దాం అని చెప్పి దామిని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పబ్కి వెళ్తుంది. ఇంకలా పబ్కి వెళ్ళి దామిని అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటే కొంతమంది కావాలని దామినిని ఇంకా బ్యాడ్ వేలో చూస్తూ ఉంటారు. రేయ్ చూసారా, పల్లెటూరి బైతులరా ఇప్పుడు పబ్కొచ్చి డ్యాన్స్ వేస్తున్నారు అని అనేసరికి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా దామినికి ఈగో హర్ట్ అయ్యి నన్నే పల్లెటూరి బయట అంటావా అని చెప్పి ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా పాపం బాగా మత్తుగా అనిపిస్తుంది అనమాట దామినికి. ఇంకలా అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటే కొంతమంది, రేయ్ ఈ అమ్మాయిని చూస్తుంటే మనకి బాగా యూజ్ అయ్యేలా ఉంది, తన్ని తీసుకువెళ్ళి తన బాడీలో హార్ట్, కిడ్నీ, లివర్ ఇలాంటివన్నీ అమ్ముకుంటే మనకి కోట్లు కోట్లు వస్తాయిరా. ఈ ఎక్కడో తాగి పడిపోయిందని ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు, అంతకు మించి ఏముండదు అని చెప్పి ఇంకా అలా కావాలని, మేడం మీరు చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు, మీ పేరు అని అడిగేసరికి దామిని అని అంటుంది. ఓ దామిని గారు, మీకోసం ఎవరో బయట వెయిట్ చేస్తున్నారు అని అంటారు. ఏంటి నా కోసమా అని దామిని అలా తూలుతూ బయటికి వెళ్ళేసరికి ఒక 4 రౌడీలు దామినిని కిడ్నాప్ చేస్తారు. ఒక్కసారిగా దామిని షాక్లో ఉండిపోతుంది. రే ఎవర్రా మీరు, ఎవరు అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే దామినిని ఇంకా బాగా నోరు మూసేసి కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఖచ్చితంగా తన ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తే మనకి డబ్బులు వస్తాయని ఇంకా హ్యాపీగా దామిని వైపు చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఒక కార్ అనేది అడ్డుగా వస్తుంది. చూసేసరికి అక్కడ శరణ్య వెనక దర్శన్. ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. రేయ్ లోపల ఎవరో ఉన్నారు, బయటికి తీసుకురా అని అంటాడు దర్శన్. ఎవరైతే నీకెందుకో, తను నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. చెంప పగలగొడతాడు దర్శన్. రేయ్ తను నా చెల్లెల్రా అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు వాళ్ళు. ఏంటి అయితే ఏంటి, మేము 10 మంది ఉన్నాం, మీరిద్దరే ఉన్నారు అనేసరికి ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు ఒకరినొకరు చూసుకొని బాగా రౌడీలు 10 మందిని ఫుల్గా కొడతారు. ఇంకా దామినికేమో అప్పుడే కొంచెం కొంచెంగా తన డ్రౌజీనెస్ మత్తంతా వదులుతూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తుంది. ఇదేంటి, నేను ఎక్కడున్నాను అని కారు నుండి బయటకు చూసేసరికి ఇంకా దర్శన్ శరణ్య రౌడీలని ఫుల్గా కొడుతూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది దామినికి, ఇంకా అలా రౌడీలను కొట్టి ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తారా, కిడ్నాప్ చేసి వేరే దేశాలకి అమ్మేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఇంకలా దర్శన్ వాళ్ళని కొట్టి బాగా పంపించేస్తాడు. పాపం వెంటనే దామిని పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా శరణ్యని హక్ చేసుకుంటుంది. దామిని నీకేం కాలేదు కదా అని అంటుంది. లేదు వదిన, నాకేం కాలేదు, ఇన్ని రోజులు డబ్బే శాశ్వతం అనుకున్నాను, డబ్బే అంతా అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది డబ్బు కంటే సంస్కారం ముఖ్యమని. ఇదిగో ఎవరో చెప్పిన మాట విని ఈ పబ్బుకు వచ్చాను, మీరు రాకపోయింటే నా జీవితం నాశనం అయిపోయేది. ఇప్పుడు అర్థమైంది మనిషికి డబ్బు కంటే సంస్కారమే ముఖ్యమని. మీలాంటి మంచి వాళ్ళ కుటుంబంలో నేను పుట్టినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను అని ఏడుస్తూ ఇంకా శరణ్య దర్శన్ల కాలు పట్టుకుంటుంది దామిని. అయ్యో దామిని, ఏంటమ్మా ఇది, నువ్వు నా చెల్లెలివి, నిన్ను మేము కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు అని అంటారు. ఇంతకీ నేను ఇక్కడున్నానని ఎలా తెలుసు మీకు అని అనేసరికి అప్పుడే ఇంకా శరణ్య చెప్తుంది. శరణ్య ఒక క్లయింట్తో మీట్ అవ్వడానికి ఆ 5 స్టార్ హోటల్కి వెళ్తుందనమాట. అక్కడికి తను రావడం చూస్తుంది. ఇదేంటి దామిని ఇక్కడుంది అని గమనిస్తూ దామినిని ఫాలో అవుతుంది శరణ్య. ఇంకా వెంటనే పబ్కి వెళ్ళిన దామినిని చూసి, లేదు ఖచ్చితంగా దామిని ఇక్కడ డేంజర్లో పడే అవకాశం ఉందని దర్శన్కి కాల్ చేసి ఇంకలా దర్శన్ అండ్ శరణ్య ఇద్దరు వచ్చి దామినిని కాపాడుతారు. సో అలా అన్నమాట దామిని సేవ్ అవుతుంది. వదిన ఒక్క విషయం చెప్తాను, ఈ విషయాలేమి నేను కిడ్నాప్ అయిన సంగతి అమ్మతో చెప్పొద్దు, అమ్మతో చెప్తే అమ్మ బాధపడుతుంది అని అంటారు.
లేదు, ఈ విషయం మా మధ్య ఉంటుంది, రా ఇంటికి వెళ్దామని ఇంకా అలా దామినిని ఇంటికి తీసుకువెళ్తారు హ్యాపీగా దర్శన్ అండ్ శరణ్య. అలా తల పొగరుతో డబ్బులు బాగా ఉన్నాయి అని గర్వంగా ఫీల్ అయిన దామినికి ఒక చేదు ఎక్స్పీరియన్స్ అయ్యేసరికి అప్పుడు డబ్బు కాదు మనుషులే ముఖ్యమనే ఒక వాల్యూ తెలుస్తుంది. అప్పటి నుండి మంచిగా మారిపోతుంది దామిని. ఇటువైపేమో ఈ అనన్య ఇంకా నరసింహ ని చూస్తూ, ఇటువైపు నేను వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది, ఏదో నేను ఆనంద భైరవిని పైకి పంపిద్దాం అనుకుంటే నా జీవితమే ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. శరణ్యని గుర్తు చేసుకుంటూ, ఆనంద భైరవిని గుర్తు చేసుకుంటూ అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.